ఆచి చికెన్ మసాలా. గజ్వేల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ టైంలో అక్కడ వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ నేడు బంద్కు పిలుపునిచ్చింది. దీంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుకాణాలు మూతపడ్డాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 2 రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. అదే సమయంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతలే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాము సీఎం ఫోటో పెట్టడానికే వెళ్లాం, దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి సహా 42 మందిపై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో గజ్వేల్లో ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే చోటేసుకుందని చెప్పొచ్చు. 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ అయినటువంటి కేసీఆర్ క్యాంపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని డీసీసీ అధ్యక్షురాలు ఆకాంక్షారెడ్డి ఆధ్వర్యంలో మిగతా కాంగ్రెస్ నాయకులు, ఇతర కార్యకర్తలందరూ కలిసి క్యాంప్ కార్యాలయం అయితే ముట్టడి చేశారు. క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లి క్యాంప్ కార్యాలయంలో అద్దాలు పగలగొట్టారు, కిటికీలను కొంచెం ధ్వంసం చేశారు. తర్వాత కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో క్యాంప్ కార్యాలయంలో ఉండాలని చెప్పేసి కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటోను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అనంతరం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా నిర్ణయాలు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అయితే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇరు పార్టీల మధ్య ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదంతా 2 రోజుల క్రితం జరిగింది. అనంతరం దానికి ఘర్షణను సంబంధించి దాన్ని ఖండిస్తూ ఈ రోజు నేడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు, తర్వాత గజ్వేల్ సంబంధించిన నాయకులందరూ కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డి ఉంటారు, రాష్ట్ర నాయకులు, ఆయన ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణానికి సంబంధించి అయితే ఒక బంద్ను అయితే పిలుపునివ్వడం జరిగింది. నేడు దీనికి బంద్కి ఇచ్చిన పిలుపు నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కలిసి ఒక భారీ బైక్ ర్యాలీ కూడా పట్టణంలో నిర్వహించారు. వాళ్ళు వ్యాపార వాణిజ్య సముదాయాలను దగ్గర ఉండి మూసివేయించారు, బంద్ చేయించారు. ఇకపోతే విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఒక రోజు ముందస్తుగానే వారికి హెచ్చరికలు జారీ చేయడంతో సెలవు కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత దీంతో బంద్ నేపథ్యంలో పెట్రోల్ బంకులు, తర్వాత పలు వ్యాపార వాణిజ్య సముదాయాలు, తర్వాత సినిమా హాళ్లు అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నాయి. కానీ నేడు ఇది బంద్ ఒకవైపు జరుగుతున్న క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కొందరు కార్యకర్తలు పిసిసి అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి ఆంక్షారెడ్డిని ఇంటి ముట్టడికి అయితే బీఆర్ఎస్ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వారిని అయితే అడ్డుకున్నారు. ఈ అడ్డుకునే క్రమంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, ఇటు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి పోలీస్ మధ్యలో కూడా ఒక వాగ్వాదం అయితే నెలకొంది. తర్వాత ఇరు పార్టీలకు సంబంధించిన నాయకుల మధ్య ఒక తోపులాట కూడా జరిగింది. దీంతో ఆ పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులను అయితే చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను సముదాయించారు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఆకాంక్ష రెడ్డి ఇంటి ముట్టడికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అయితే జోక్యం చేసుకుని ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు అయితే అక్కడి నుంచి పంపివేశారు. దీనికి సంబంధించి ఇకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే దీనిపై కంప్లైంట్ కూడా చేశారు. కంప్లైంట్ కార్యాలయానికి ఎలా ముట్టడి చేశారు, అద్దాలు ధ్వంసం చేశారని చెప్పేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన 42 పైన ఆకాంక్ష రెడ్డితో పాటు దాదాపు 42 మంది పైన కూడా కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. ఏంటి ఇప్పుడు గజ్వేల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఉద్రిక్తత ఇంకా కొనసాగుతుందా? పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? బంద్ ప్రభావం ఎంతవరకు కనిపిస్తోంది? అయితే బంద్ కు సంబంధించి ఈ రోజు ఉదయం మార్నింగ్ ప్రొద్దున సమయంలోనే బస్ డిపో వద్దకు వెళ్ళైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్లారు. బస్ డిపో ముందు కూర్చొని బస్సులను
బయటకు వెళ్ళనీయకుండా అక్కడ ఒక ధర్నా కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపివేశారు. బస్సులను కూడా బయటకు వెళ్లించే ప్రయత్నం చేశారు. అనంతరం ఇక్కడి నుంచి ఆకాంక్ష రెడ్డి ఇంటికి ముట్టడికి అయితే బయలుదేరారు ర్యాలీగా. అక్కడ ఆకాంక్ష రెడ్డి ఇంటి వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే చాకచక్యంగా వ్యవహరించారు. వారిని అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కొమ్ము బంటేరు ప్రతాప్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలను, ఆకాంక్ష రెడ్డికి సంబంధించిన కార్యకర్తలను అయితే సముదాయించారు. అక్కడి నుంచి పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా శాంతింపజేసి ఇరు వర్గాలను అయితే అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మొత్తంగా శాంతి భద్రత అయితే ఎలాంటి ఆటంకం కలగకుండా అయితే చూస్తున్నారు. థ్యాంక్ యూ కర్ణాకర్.